పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు వందనాలు తండ్రి. మా కొరకు గొప్ప కార్యములు చేసిన దేవా తండ్రి, విమోచకుడా, రక్షకుడా, నీకు స్తుతులు వందనాలు తండ్రి. ఈ దినము మా ప్రభా 126 సంకీర్తనలో నుండి నీ విమోచన కార్యములను కొన్ని జ్ఞాపకం చేసుకోవటానికి నీ కృప దయచేయండి. నీ దాసునుగా నన్ను బలపరచండి, నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, 126 కీర్తన ఈ రీతిగా ఉన్నది. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిడి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులము. దక్షిణ దేశములో ప్రవాహములు పారినట్లుగా యెహోవా చెరపట్టినబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచు విత్తువాడు సంతోషముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చెదరు. ప్రియులారా, యాత్రలో సియోను నుండి బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు. దేవుని ప్రజల్ని పరీక్షించి శ్రేష్టమైన యూదుల్ని బయటికి తెచ్చాడు. వారు తిరిగి యెరూషలేమునకు, సియోనుకు యాత్ర చేస్తున్నప్పుడు ఈ యాత్ర కీర్తనలు, ఈ సియోనుకు మనము తిరిగి వచ్చినప్పుడు యెహోవా చెరలోనున్న వారిని, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. ప్రియులారా, సియోన్ అనేది విమోచింపబడిన వారు ఉండే స్థలమని మనం గుర్తించుకుంటాము. ఈ లోక సంబంధముగాను ఆత్మ సంబంధముగాను కూడా వాడిన వాక్యము. సియోన్ అంటే శ్రేష్టమైనది. చెరలో బంధకముల్లో నుండి విడుదల పొందిన వారుండే నిత్యమైన దివ్యమైన స్థలము. ఈ లోకములో కూడా విమోచకుడు, రక్షకుడైన యేసు ప్రభు మనల్ని విడిపించిన దేవుడు మనల్ని శ్రేష్టమైన స్థలానికి చేరుస్తూ ఉన్నాడు. ఇదే పరలోక రాజ్యానికి సాదృశ్యముగా ఉన్నది. పాపము నుండి విడుదల పొందిన వారు, శాపము నుండి, సంకెళ్ళ నుండి, బంధకము నుండి విడుదల పొందిన వారు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన యేసు ప్రభు యొక్క ఆయన పరలోక పట్టణంలో నిత్యము ఉంటారు. సియోనుకు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు చెర నుండి, శ్రమల నుండి, బాధల నుండి, బంధకముల నుండి, అపరాధములు, దోషముల నుండి విడుదల పొంది తిరిగి సియోనుకు వచ్చినప్పుడు మన నోటి నిండా మనకు నవ్వు ఉంది. ఇది కళ నిజమా అని ఆశ్చర్యపడుతూ కల కనిన వారవలే ఉంటిమి. మనము కల కనిన వారవలే ఉంటిమి. డ్రీమర్స్. ఇందులో క్రియేట్ ఇన్ మీ ఏ హార్ట్ దట్ విల్ డ్రీమ్ యువర్ డ్రీమ్, మై లార్డ్. నా దేవా, నీ ఉద్దేశములు నాలో కలుగు చేయము, నీ దృష్టి నాకు దయచేయము, నీ చిత్తము గ్రహించటానికి నా హృదయాన్ని తెరుమని ప్రార్థన చేస్తున్నాడు. లార్డ్, క్రియేట్ ఇన్ మీ ఏ హార్ట్ దట్ ఐ డ్రీమ్ యువర్ డ్రీమ్స్. నీ చిత్తము, నీ ఉద్దేశములు ఏదో నేను కలగంటానికి, నేను గ్రహించటానికి నా హృదయమును తెరవమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, సియోనుకు తిరిగి వచ్చినప్పుడు వారు కల కనిన వారి వలె ఉన్నారు. కల కనిన వారి వలె ఉన్నారు. ఇది కళ, ఇది నిజమా?
మళ్ళీ మాకు విమోచన దొరుకుద్దని అనుకోలేదు, ఏంటి అని ఆశ్చర్యపడుతున్నాను. ప్రియులారా, మరి యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ప్రియులారా, లోకములో గొప్ప కార్యములు చేసిన వారిని కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాము. అబ్రహాం లింకన్ ఉన్నాడు, అమెరికా దేశ ప్రెసిడెంట్. అబామినేషన్ సిస్టమ్, బానిసత్వము నుండి విడుదల పొందటం. అబామినేషన్ అంటే హీనత్వము, చెడుగు, హీనత్వము, హేయమైనది. ఈ హేయమైన నీచమైన స్థితి నుండి మమ్మల్ని విడుదల చేయాలి. అబ్రహాం లింకన్ దాని కొరకు ఈ లోక సంబంధంగా ప్రయాసపడ్డాడు. అమెరికా దేశంలో సౌత్ అమెరికా, నార్త్ అమెరికా. సౌత్ అమెరికాలో అగ్రికల్చర్ ఎక్కువ ఉంది, పాడి పంటలు, పొలాలు, తోటలు ఎక్కువగా ఉన్నాయి. నార్త్ అమెరికాలో ఇండస్ట్రీస్ ఉన్నాయి. సౌత్ అమెరికాలో విపరీతమైన బానిసత్వము. ఒక యజమానికి 100 కొలది బానిసలు ఉండేవారు. ఈ బానిసత్వము, అబ్రహాం లింకన్ కూడా ప్రెసిడెంట్ అవ్వకముందు కొన్ని ఫార్మ్స్లో పనిచేస్తూ ఈ బానిసలు పొందే శ్రమలు, ఈ స్లేవరీ, దాని గురించి ఒక విధమైన వ్యతిరేక భావాలు, వాటిని విడిపించాలని, విడుదల కలిగించాలనే భావాలని, ఆ భావాలు అతన్ని గొప్ప చేసినాయి. ఆ భావాలే అతన్ని అమెరికా ప్రెసిడెంట్ చేసినాయి. ఆయన ప్రెసిడెంట్ అవగానే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ప్రజల్లో సమానత్వం కావాలి, ఇంటిగ్రిటీ, ఏకత్వం కావాలి, మంచితనము, నీతి, సమాధానము కావాలని ఆశపడ్డాడు అబ్రహాం లింకన్. 1863 సంవత్సరంలో ఈ బానిసత్వ నిర్మూలపు బిల్లు చేశాడు. 4 సంవత్సరాలు యుద్ధాలు జరిగినాయి. సౌత్ అమెరికా, నార్త్ అమెరికాకి యుద్ధాలు జరిగినాయి. ఎంతో పోరాటం జరిగిన తర్వాత ఈ స్లేవరీని విడిపించడానికి, ఒక బిల్లు నిర్మూలించడానికి బిల్ తయారు చేశాడు. బిల్లు వచ్చింది. అమెరికా ప్రెసిడెంట్గా ఉండి ఆ గొప్ప కార్యాలు చేశాడు. తన తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వచ్చినప్పుడు 1963 ఆగస్టు 28 మార్చ్ ఆన్ వాషింగ్టన్ at Lincoln's Memorial Procession. 1963 August 28 March on Washington at Lincoln's Memorial Procession. అందులో ఆయన గొప్ప దీనికి వెళ్ళినప్పుడు అక్కడ మహాసభ, సంతులేని జనం కూడినప్పుడు అక్కడ మార్టిన్ లూథర్ కింగ్ చేసిన గొప్ప ప్రసంగం, ఐ హ్యావ్ ఎ డ్రీమ్. ఈ ప్రజల్ని విడిపించడానికి దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఈ బానిసత్వం నిర్మూలన చేయడానికి నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ప్రజలకి దేవుడు ఏం చేయబోతున్నాడు, ఎలాంటి రక్షణ కార్యం చేయబోతున్నాడు, ఈ బానిసత్వ నిర్మూలన కొరకు దరిద్రులు, పేదలైన స్లేవ్స్, వీరికి విడుదల ఇచ్చడానికి దేవుడు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దట్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్. అది నాకు దేవుడు బయలుపరిచాడు, దేవుడు నన్ను ప్రేరేపించాడని చెప్పి గొప్ప ప్రసంగం చేశాడు. అబ్రహాం లింకన్ ఎలా షూట్ చేశారు, మార్టిన్ లూథర్ కింగ్ని కూడా అలాగే షూట్ చేశారు. తర్వాత మహాత్మా గాంధీ 1893 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు శ్వేత జాతీయులు బ్లాక్ పీపుల్ని ఎలాగో హీనపరుస్తున్నారో అవన్నీ చూశాడు. అవన్నీ చూసి అక్కడ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. ప్రజల చేత, తెల్లవారి చేత
ఎలాగూ తృణీకరింపబడుతున్నారో, హేయముగా చూడబడుతున్నారు. ఇదంతా చూసి గుండె బద్దలై అక్కడ ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఇండియాకు వచ్చి దాన్ని బలపరిచి 1919 సంవత్సరంలో ఇండియాలో వచ్చినప్పుడు బ్రిటిష్ వారు ఒక బిల్ తయారు చేశారు. రౌలత్ బిల్ అంటే ఎదురు తిరిగే వాళ్ళని జైల్లో వేయచ్చు. కోర్టు కానీ, తీర్పులు కానీ, న్యాయ విచారణ కానీ ఏమీ లేకుండానే ఎదురు తిరిగే వారిని జైల్లో పెట్టవచ్చు. అలాంటి బిల్లు తయారు చేశారు, రౌలత్ బిల్. అప్పుడు గాంధీ మహాత్ముడు దాన్ని వ్యతిరేకిస్తూ హర్తాలు చేస్తూ, సత్యాగ్రహాలు చేస్తూ శాంతియుతముగా దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేసి, శాంతియుతముగా సమాధానంతో ఇంగ్లీష్ వారిని ఎదిరించి స్వతంత్రాన్ని తెచ్చుకోవటానికి ఎంతో ప్రయాసపడి అతను కూడా షూట్ చేశారు. ప్రియులారా, అనేక మంది దేవుని బిడ్డలు మరి నీతి కొరకు యథార్థత కొరకు ప్రయాసపడిన వారు ఉన్నారు. దుష్టులు కూడా ఉన్నారు. మోనార్క్స్ చెడ్డవారు. కల్నల్ గడాఫీ, సద్దాం హుస్సేన్, హిట్లర్, ముసోలిన్, ఇటాలియన్ రూలర్, ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు. ఈ దుర్మార్గుల చేతిలో నుండి, దుష్టత్వము నుండి, లేకపోతే గొప్పవారు ల్యాండ్ లార్డ్స్ ధనికుల చేతిలో నుండి పేదవారిని విడిపించటానికి ప్రయాసపడిన శ్రేష్టమైన సేవకులు, బిడ్డలు ఉన్నారు. ప్రియులారు, ఇంత ప్రయాసపడ్డారు. బైబిల్ మరి లిఫ్ట్ దేర్ ఐస్ అబౌవ్ can see Lord's moving. Lift their eyes above, can see Lord's moving. ఇలాంటి మహావ్యక్తులు, లేకపోతే నీతిని ఆశించేవారు, దేవుని కొరకు ఆశపడ్డవారు, దేవుని ప్రేమించిన వారు కనులెత్తి చూడండి, పొలములు చూడండి. అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చినాయి అని యేసు ప్రభు చెబుతున్నాడు. మనుషుల్లో నీతి సమాధానం స్థాపించే దినాలు, మనుషుల్లో శాంతి సమాధానాన్ని స్థిరపరిచే దినాలు వచ్చినాయి. మీ కన్నులెత్తి మీ పొలములు చూడండి. ఏం జరుగుతుందో చూడండి. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో చూడండి. గాడ్ ఈజ్ ఎట్ వర్క్. హీ ఈజ్ నాట్ ఇన్కన్సిస్టెంట్. ఆయన మన గురించి పట్టించుకొని వాడు లేకపోతే మన మీద ఆసక్తి లేని వాడు కాడు. పోతే వాళ్లే పోతారులు అనుకునే దేవుడు కాడు. ఆయన నిత్యము పనిచేస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎట్ వర్క్. హీ ఈజ్ నాట్ ఇన్కన్సిస్టెంట్. మన గురించిన బాధ్యత లేని దేవుడు కాడు. ఆయన నిత్యము మనల్ని చూస్తూనే ఉన్నాడు. కీర్తనకారుడు రాస్తూ, యెహోవా మనకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క సమాధానం ఎలా ఉందంటే, ఇవన్నీ దేవుని ప్రణాళికే. దేవుని బిడ్డల్ని ప్రేరేపించటము దేవుని చిత్తమే. దేవుని మహిమ కోసం పనిచేసిన వారు దేవుని ఏర్పాటు చేయబడిన వారే. యెషయా గ్రంథం 61 అధ్యాయములో, ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదల చేయుటకును, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును,
వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపించి ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభువు ఈ మాట కోట్ చేస్తూ ఉన్నాడు. సమాజం సునగోగులో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన నన్ను పంపించి ఉన్నాడు. గుడ్డివారికి కన్నులు, కుంటివారికి కాళ్ళు, బంధింపబడిన వారు, బందీకృతులైన వారు, చెరలో ఉన్నవారు, అనాగరికులు, వారిని విడిపించటానికి, చెర నుండి, ఈ లోక సంబంధమైన చెర దాసత్వం నుండి విడుదల చేయాలి. ఆత్మ సంబంధముగా పరలోకానికి వారిని సిద్ధపరచాలి. ప్రియులార, ప్రపంచాన్ని చూసినట్లయితే ఈ క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ సేవకులు, ఈ బైబిల్ యొక్క బోధలు, యేసు ప్రభు యొక్క బోధలు ప్రపంచాన్ని మార్చినాయి. మనుషులు కొంతవరకు పనిచేశారు, కానీ మనుషుల్లో మెత్తని హృదయము, స్మృతుత్వము, సాధుత్వము, నాగరికత, నీతి నియమాలు వచ్చింది ఎక్కడి నుంచి అంటే బైబిల్లో నుంచే. దేవుడి యొక్క ప్రణాళిక డ్రీమర్స్. అబ్రహం లింకన్ ఈజ్ ఎ డ్రీమర్, మార్టిన్ లూథర్ కింగ్ ఈజ్ ఎ డ్రీమర్, మహాత్మా గాంధీ ఈజ్ ఎ డ్రీమర్. ఇలాగూ అనేక మంది సమాజాన్ని మేలు చేసి సమాజాన్ని కాపాడిన డ్రీమర్స్, దేవుని చిత్తానికి లోబడి దేవుని కొరకు పనిచేసిన వారు అనేక మంది డ్రీమర్స్. అయితే ముఖ్యమైన దేవుని ప్రణాళిక సంకల్పము యేసు ప్రభువులో ఉన్నది. యేసు ప్రభువులో ముఖ్యమైన ప్రణాళిక సంకల్పము యేసు ప్రభువులోనే దేవుడే ఈ కార్యాన్ని నెరవేర్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మరి కీర్తనలో ఇంకొక మాట ఏంటంటే, యెహోవా చెరలో ఉన్న వారిని మరలా రప్పించుము, కన్నీళ్లు విడుచు విత్తువాడు సంతోషము గానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువారు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చేదారు. మీరు పాడతా దీన్ని ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ యాత్రలో గొప్ప ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటూ అందులో పాడుతున్నారు. చెరలో ఉన్నవారు ఇంకా కొంతమంది ఉన్నారు, విడుదల మొత్తం రాలేదు. ఇంకా మా వెనక ఉన్నవారు, వారికి మార్గము తిరుగు ప్రభు. మేము కూడా వారికి మార్గం తెరవాలి తండ్రి. యు ఆర్ ద పైనీర్ ఆఫ్ ద రిడెంప్షన్. విడుదల చేసిన వారిలో ముందు నడిచిన వాడు తండ్రి. మేము కూడా నడుస్తున్నాం తండ్రి. దేవా, మా అనుకున్న వారికి విడుదల విమోచన కలుగు చేయి తండ్రి. మా అనుకున్న వారికి విడుదల కలుగు చేయమని పాటలు పాడుతూ ఉన్నారు. ప్రియులారా, మరి 1942 సంవత్సరంలో జర్మనీ దేశంలో మహాకరువు వచ్చింది. దేశాలన్నింటిలో యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు, సెకండ్ వరల్డ్ వార్ ఇది జరిగిన తర్వాత ప్రపంచంలో కరువులు, కాటకములు, యుద్ధములు. ఈ రష్యా దేశంలో భయంకరమైన కరువు, తిండి లేక పిల్లలు చచ్చిపోతున్న సమయంలో ఒక మిలిటరీ నుండి వచ్చిన ఒక రిపోర్ట్ ఏంటంటే, ఆ దేశంలో కొంత గోధుమ ధాన్యము నిలవ ఉంది. ఆ ధాన్యము వారు తినకుండా చాలా జాగ్రత్తగా ఒక చోట పెట్టి, దాని చుట్టూ పోలీసులు గన్స్ తీసుకొని మరి తిరుగుతూ ఆ ధాన్యాన్ని శత్రువు పాడు చేయకుండా కాపాడుకుంటూ, ఒక పక్క పిల్లలు తిండి లేక మలమల మాడి ఏడుస్తూ ఉన్నా సరే ఆ ధాన్యాన్ని తినకుండా దాచిపెట్టి, తొలకరి వాన వచ్చినప్పుడు భూమి దున్ని ఆ ధాన్యాన్ని భూమి మీద జల్లారు. అది విస్తారమైన పంట పండి భవిష్యత్తులో కుటుంబాలు బ్రతకటానికి దోహదమైనవి. ప్రియులారా, కన్నీటితో విత్తువారు ఆనంద సంతోషముతో పంట కోస్తారు. పిడికడి విత్తనములు పట్టుకొని ఏడ్చుచూ విత్తువారు సంతోషగానముతో పనులు మోసుకొని వస్తారు. ఆ క్లిష్టమైన పరిస్థితులు, దుర్బలమైన పరిస్థితులు, పిల్లలకి తిండి లేని పరిస్థితులు,
కన్నీటితో భూమిని తడిపి పెద్దవారు కన్నీటితో పొలము దున్ని కన్నీటితో విత్తనాలు నాటి ఆ గుడ్ సీడ్స్ ఇంటర్సీడింగ్ ఆ విత్తనాలు చక్కగా నాటి భవిష్యత్తు కోసం వారు సహాయం చేశారు. భవిష్యత్తులో వారి పిల్లలు, వారి కుటుంబాలు, దేశము బాగుపడాలంటే విత్తనాలు నాటాలి. నీతి అనే విత్తనాల్ని నాటి శాంతి సమాధానం అనే పంటను కోయాలి. ప్రియులారా, ఆత్మ సంబంధముగా కూడా మన కుటుంబాల్లో నీతిని విత్తనాన్ని నాటాలి. ఆత్మ సంబంధమైన సంతోషము సమాధానం అనే పంట కోయాలి. ఈ పంట మోసుకుంటూ వస్తున్నప్పుడు కన్నీటితో విత్తారు, సంతోషగానముతో పంటకు వస్తున్నారు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ జల్లుతున్నారు. ఆనందముతో పనులు మోసుకొని వస్తున్నారు. ప్రియులారా, ఇది భూలోక సంబంధముగా పరలోక సంబంధముగా ఉన్న విషయాల్ని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎలాగూ ఆ రష్యాలో ఉన్న కరువు సమయంలో బిడ్డల్ని కాపాడుకున్నారు. వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్? వాట్ అబౌట్ అవర్ చిల్డ్రన్? మన పిల్లలకి పురోగమనం ఏంటి? మన పిల్లలు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాం? మన పిల్లలు ఎంతవరకు ప్రయాణం చేస్తున్నారు? వారి భవిష్యత్తు ఏంటి? వారికి మనం ఏమీ నాడుతున్నాం? వాట్ వీఆర్ ఇంటర్సీడింగ్ దెమ్ ఇన్ దేర్ మైండ్స్? ఆ పిల్లల హృదయాల్లో, మనసుల్లో ఏమి విత్తుతున్నాం? వారి భవిష్యత్తులో ఎలాగూ ప్రయోజకరంగా అవుతున్నారు? వారిలో నీతి, సమాధానము, శాంతిని విత్తుతున్నాం. వారు ప్రయోజకులకైనప్పుడు మనకి తల్లిదండ్రులకి ఎంతో సంతోషము, శాంతి కలుగుతూ ఉన్నది. ప్రియులారా, కీర్తనకారుడు రాస్తూ ఉన్నప్పుడు నువ్వెన్నో గొప్ప కార్యాలు చేశావు, మా కొరకు ఎంతో యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశానని చెప్తూ మనము సంతోషభరితులమైంది. దేవుడు మనకు చేసిన మేళ్ళు, దేవుడు మనకు చేసిన ఉపకారాలు, దేవుని యొక్క కాపుదల, భద్రత మనకే రీతిగా ఉన్నదో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మన హృదయాల్లో సంతోషం కలుగుతున్నది. డ్రీమర్స్ దేవుని యొక్క దర్శనాన్ని పొందినవారు, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించిన వారు, దేవుని కొరకు గొప్ప కార్యములు చేసిన వారు డ్రీమర్స్. గొప్పవారు అనేక మంది ఉన్నారు. యోసేపు ఎ డ్రీమర్. అగరు కళ్ళగానే ఎవడు వస్తున్నాడు అని చంపేద్దామరా అన్నారు వాళ్ళ అన్నయ్యలు. కలలుగానే ఎవరు వస్తున్నాడు వాడిని చంపేయాలి. వాడిని చంపేస్తే ఎలాగరా, మన రక్త సంబంధి, ఆ గుంటలో పడి తాడి చచ్చిపోతాడని పాడుపడిపోయిన నూతిలో పడేశారు. ప్రియులారా, డ్రీమర్స్, చెడుగుని ఎదిరించిన వారు, దుస్తత్వాన్ని ఎదిరించిన వారు డ్రీమర్స్. రకరకాలుగా హింసలు పొందారు, రకరకాలుగా ప్రాణాలు పెట్టారు. ద మాస్టర్ డ్రీమర్, ద మాస్టర్ పైనీర్ ఆఫ్ ద డ్రీమ్స్. దేవుని యొక్క నడిపింపులో, మార్గములో మనుషులను తీసుకెళ్ళిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, ఆయన కృప, ఆయన శాంతి, సమాధానాలు మనకు సమృద్ధిగా కలగాలని దేవుని నామాన్ని కోరుతూ ఉన్నాడు. దేవుడు మనకి నీతి, సమాధానం అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు. తండ్రి, కనికరించండి, కాపాడండి. నీ కృపని, నీతిని, సమాధానం మాకు దయచేయమని యేసు ప్రభు నామమును వేడుకొంటున్నాం తండ్రి. ఆమెను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనే సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమెన్.